నెక్స్ట్ మనం ఏం చూస్తామంటే శాతవాహనుల రాజకీయ చరిత్ర అండి. ఏంటండి శాతవాహనుల రాజకీయ చరిత్ర. శాతవాహనుల రాజకీయ చరిత్ర అండి. రాజకీయ చరిత్ర, శాతవాహనుల రాజకీయ చరిత్ర. ఈ శాతవాహనుల రాజకీయ చరిత్రలో ముఖ్యంగా ఈ శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి ముఖ్యమైన రాజుల గురించి మనం ఇందులో అధ్యయనం చేస్తామండి. ఓకే అండి. శాతవాహన వంశ రాజకీయ చరిత్రకు లేదంటే వంశవృక్షానికి ప్రామాణికమైన ఆధారం ఏంటని చెప్పుకున్నామండి, మత్స్య పురాణం అండి. ఓకేండి. శాతవాహన రాజకీయ చరిత్ర అంతా కూడా దేని ఆధారంగా వివరించబడిందండి, మత్స్య పురాణం ప్రకారం అండి. ఓకేండి. మత్స్య పురాణం ప్రకారం శాతవాహనుల రాజకీయ చరిత్ర వివరించడం జరిగిందండి. ఓకేండి. శాతవాహనుల రాజకీయ చరిత్రను తెలుసుకోవడం అనుకున్నటువంటి ప్రామాణికమైన ఆధారం ఏంటండి, మత్స్య పురాణం. ఓకే అండి. ముందే చెప్పాను, వాయు పురాణం 17 మంది రాజులు శాతవాహన సామ్రాజ్యాన్ని 272 సంవత్సరాలు పాలిస్తే, మత్స్య పురాణం ఏం చెప్పింది, 30 మంది రాజులు సుమారు 450 సంవత్సరాలు పాలించారని చెప్పాం. అంటే వాయు పురాణం అంత ప్రామాణికమైనది కాదు శాతవాహనుల యొక్క రాజకీయ చరిత్రకు. ఎందుకంటే మత్స్య పురాణం మాత్రమే ప్రామాణికమని చెప్పేసి చరిత్రకారులు చెప్పారు. సో ఈ మత్స్య పురాణం ప్రకారం శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజ్య స్థాపకుడు ఎవరు, రాజ్యం స్థాపన చేసింది ఎవరు అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే ఆయనే శ్రీముఖుడు అండి. ఎవరండి, శ్రీముఖుడు. ఎవరండి, శ్రీముఖుడు. ఓకే అండి. ఎవరు ఈ శ్రీముఖుడు అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే, ఓకే అండి, ఇతను శాతవాహన రాజ్య స్థాపకుడు అండి. ఎవరండి, ఇతను శాతవాహన రాజ్య స్థాపకుడు. ఓకే అండి, స్థాపకుడు. ఓకే. శాతవాహన సామ్రాజ్య మూల పురుషుడు ఎవరండి చెప్పుకున్నాం మనం, శాతవాహనుడు అని చెప్పుకున్నామండి. ఇతను ఎవరు, శ్రీముఖుడు ఎవరండి, శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి. ఓకే అండి. అయితే ఇతని శ్రీముఖుడు తండ్రి ఎవరు, శ్రీముఖుడు తండ్రి ఎవరంటే మనం ఏం చెప్పుకున్నామంటే శాతవాహనుడు లేదా శాతవాహనుడు అండి. శాతవాహనుడు లేదా శాలివాహనుడు అని చెప్పేసి మత్స్య పురాణం మనకి పేర్కొనడం జరుగుతుందండి. ఓకే అండి. అయితే ఈ శాతవాహనుడు, ఈ శ్రీముఖుడు తండ్రి అయిన శాతవాహనుడు అనే పేరు మీదే శాతవాహన సామ్రాజ్యానికి శాతవాహన అనే పేరు వచ్చిందని, శాతవాహన వంశం అనే పేరు వచ్చిందని చెప్పేసి కొంతమంది చరిత్రకారులు అభిప్రాయపడతారు. అంత మాత్రమే కాదు, ఈ శాతవాహన సామ్రాజ్యం మౌర్యులు యుద్ధానికి పిలిచేటప్పుడు, సామంతులుగా ఉండేటప్పుడు శతాది వాహనాలను వేసుకుని వెళ్ళటం వల్ల వీళ్ళకి శాతవాహనులు అని పేరు వచ్చిందని చెప్పేసి ఒక ఆధారం ఉంది. ఇంకొక ఆధారం ఏంటంటే శతాది వాహనాలు అంటే సుమారు 100 వాహనాలను దానం చేసినటువంటి వ్యక్తులు కాబట్టి వీళ్ళకి శాతవాహనులు అని పేరు వచ్చిందని చెప్పేసి ఇంకొక సిద్ధాంతం ఉందండి. రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ శాతవాహనుల సామ్రాజ్య స్థాపకుడైనటువంటి శ్రీముఖుడి యొక్క తండ్రి శాతవాహనుడు. ఈయన పేరు మీదే శాతవాహన సామ్రాజ్యం అని పేరు వచ్చిందని చెప్పేసి చరిత్రకారుల్లో చాలా మంది అంగీకరించినటువంటి విషయం అండి. ఓకేనండి. అయితే ఇతన్ని ముఖ్యంగా మత్స్య పురాణం ఏమని పేర్కొంటా ఉంది అంటే, మత్స్య పురాణం ప్రకారం శ్రీముఖుణ్ణి ఏమని పేర్కొంటుంది చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. మత్స్య పురాణం శ్రీముఖుణ్ణి ఏమని పేర్కొంటుందంటే శిశుక అని పేర్కొంటుందండి. ఏంటండి, శిశుక. ఏంటండి, మత్స్య పురాణం శ్రీముఖుని ఏమని పేర్కొంటుందండి, శిశుక అని పేర్కొంటుందండి. శిశుక. ఓకే అండి. కొన్నిసార్లు మల్లకర్ణి కూడా ఉంటుందండి. ఓకే అండి. అదేవిధంగా వాయు పురాణం ఏం పేర్కొంటుందంటే శ్రీముఖుని సింధుక. ఏంటండి, సింధుక. ఏదండి, ఏ పురాణం, వాయు పురాణం. ఓకే అండి. వాయు పురాణం శ్రీముఖుని ఏమని పేర్కొంటుందంటే సింధుక అని పేర్కొంటుందండి. ఓకే అండి. అదేవిధంగా విష్ణు పురాణం అండి. విష్ణు పురాణం శ్రీముఖుని ఏమని పేర్కొంటుందంటే బలిపుచ్చిక. ఏంటండి, బలిపుచ్చిక అని పేర్కొంటుందండి. ఓకే అండి. మత్స్య పురాణం శాతవాహనుని శిశుక అని పేర్కొంటే, కొన్నిసార్లు మల్లకర్లి అని పేర్కొంటే, వాయుపురాణం సింధుకాని, విష్ణు పురాణం బలిపుచ్చిక అని చెప్పేసి మనకి పేర్కోవడం జరిగిందండి. ఓకే అండి. సో మత్స్య పురాణం
వాయుపురాణం, విష్ణు పురాణం అండి. ఓకే అండి. ఇది శ్రీముఖుడు అండి. అయితే ఈ శ్రీముఖుడు శాతవాహన సామ్రాజ్యాన్ని సుమారు 23 సంవత్సరాలు పరిపాలించడం జరిగిందండి. 23 సంవత్సరాలు పరిపాలించాడండి. ఎవరు? శ్రీముఖుడండి. ఈ శ్రీముఖుడు శాతవాహన సామ్రాజ్యం ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడండి? 23 సంవత్సరాలు పరిపాలించేవాడండి. ఓకే అండి. 23 సంవత్సరాలు మనకి శ్రీముఖుడు పరిపాలించడం జరిగింది. ఓకే అండి. మత్స్యపురాణం ప్రకారం శాతవాహనుల సామ్రాజ్యాన్ని శ్రీముఖుడు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడండి? 23 సంవత్సరాలు పరిపాలించాడు. అయితే దేనిని రాజధానిగా చేసుకుని పరిపాలించాడంటే శ్రీముఖుడు తన యొక్క మొదటి రాజధాని ప్రతిష్టానపురం అండి. ప్రతిష్టానపురం. ఈ ప్రతిష్టానపురం లేదా పైథాన్ అనే ప్రాంతాన్ని ఔరంగాబాద్ జిల్లాలో ఉందండి ఇది. సో ఈ ప్రతిష్టానపురాన్ని రాజధానిగా చేసుకుని శ్రీముఖుడు పరిపాలించడం జరిగిందండి శాతవాహన సామ్రాజ్యాన్ని. ఓకే అండి. 23 సంవత్సరాలు ఏంటండి ప్రతిష్టానపురాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించడం జరిగింది. అయితే ఇతనికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, శ్రీముఖుడు సంబంధించినటువంటి ఇతర వివరాలు ఏమైనా ఉన్నాయా, ఆయన పరిపాలనకు సంబంధించిన ఆధారాలు అని చెప్పేసి మనం ఆలోచన చేస్తే ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయాలు కొన్ని జరిగాయండి. ఓకే అండి. ఇక్కడ ఇతను ఏం చేశాడంటే శ్రీముఖుడు మొట్టమొదటిసారిగా ఏం చేశాడంటే అండి రాటికులు ఓకే రాటికులు అనే తెగను ఓడించి ఏంటంటే ఎవరండి రాటికులు అనే తెగను ఓడించి ఈ తెగతో శ్రీముఖుడు వివాహ సంబంధాలు ఏర్పరచుకున్నాడండి. పూర్వం తన రాజ్యాన్ని విస్తరించుకునే క్రమంలో ఎక్కువగా రాజులు వివాహ సంబంధాల ద్వారా ఒక రాజ్యాన్ని జయించి ఆ రాజ్యంతో లేదంటే రాజ్యాన్ని జయించి అక్కడ వాళ్ళనే పరిపాలకులుగా ఉంచి లేదంటే ఆ యువరాణుల్ని తీసుకువచ్చి యువరాణుల్ని ఈయన వివాహం చేసుకోవడం ద్వారా వాళ్ళు ఈ రాజు యొక్క చెప్పు చేతుల్లో ఉండేవారండి. ఈ విధంగా ఒక రాజ్యం మీద దండెత్తడం, ఆ రాజ్యంలో యువరాణులతో యువరాణులను వివాహం చేసుకోవడం, ఆ విధంగా తన రాజ్యాన్ని సుస్థిరపరచుకునే ప్రయత్నం ఎంతగానో మనకి శ్రీముఖుడు చేశారని చెప్పొచ్చండి. అంటే ముఖ్యంగా రాటికులు అనే తెగను ఓడించి వారితో వివాహ సంబంధాలు రాటికులను తెగను ఓడించి వారితో వివాహ సంబంధాలు ఏర్పరచుకున్నాడండి. వివాహ సంబంధాలు ఏర్పరచుకున్నాడు. సో దీనికి గల ప్రాముఖ్యమైన ఆధారం ఏంటి అని మనం చెప్పేసి ఆలోచన చేసినట్లయితే రాటికుల రాజు అయినటువంటి ఎవరండి రాటికుల అయినటువంటి మహారథ త్రణకైరో ఎవరండి మహారథ త్రణకైరో రాటికులు తెగకు చెందినటువంటి ఒక రాజు అయినటువంటి మహారాధా తనక్రైరోను కుమార్తె అయినటువంటి నాగానికను తన కొడుకు అయిన మొదటి శాతకర్ణికి ఇచ్చి వివాహం చేయడం జరిగిందండి. ఏంటండి ఏం చెప్పుకున్నామండి? సో శ్రీముఖుడు రాటికులు అనే తెగను ఓడించి వారితో వివాహ సంబంధాలను ఏర్పరచుకున్నాడని చెప్పాం. అంత మాత్రమే కాదు, రాటికుల్లో ఉన్నటువంటి రాటికులు తెగ చెందినటువంటి ఒక ప్రముఖమైన రాజు అనేటువంటి మహారథ త్రణకైరు కుమార్తె అయిన నాగానికను తన కుమారుడైనటువంటి మొదటి శాతకర్ణికి ఒకటవ శాతకర్ణికి ఇచ్చి వివాహం చేయడం ద్వారా ఈ సామ్రాజ్యాన్ని లేదంటే ఆ తెగను ఈ జయించాడని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చండి. ఓకే అండి. ఏంటి చెప్పుకున్నాం? శ్రీముఖుడు రాటికులను తెగను ఓడించి వివాహ సంబంధాల ద్వారా తన రాజ్యాన్ని విస్తరించుకున్నాడు. రాటికుల రాజు అయినటువంటి మహారాజా త్రణకైర కుమార్తెని ఆయన దేవి నాగానికను ఒకటవ శాతకర్ణికి ఇచ్చి అంటే తన కుమారుడైన ఒకటవ శాతకర్ణికి ఇచ్చి వివాహం చేశాడండి. ఓకే అండి. అయితే ఇతని కోడలైన ఈ దేవి నాగానిక వేసిన శాసనం ఏమని చెప్పుకున్నాం మనం? నానాఘట్ శాసనం అండి. నానాఘట్ శాసనం. తన కోడలైన దేవి నాగానిక వేసిన శాసనం ఏంటండి? ఈ నానాఘట్ శాసనం అనేది వేయడం జరిగిందండి. ఈ నానాఘట్ శాసనం ఏ భాషలో జారీ చేయబడిందండి? ప్రాకృతం అండి. తన కోడలైన దేవి నాగానిక చేత జారీ చేయబడిన నానాఘట్ శాసనం ఏ భాషలో వేయబడిందండి? ప్రాకృత భాషలో వేయబడింది. ఇందులో ఏ విషయాలు ఉన్నాయని చెప్పేసి మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేయడం జరిగిందండి. ఓకే అండి. అయితే ఇతను ఈ శ్రీముఖుడి యొక్క నాణ్యాలు ఎక్కువగా ఎక్కడ దొరికాయని చెప్పామని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. కరీంనగర్ జిల్లా కోటిలింగాల ప్రాంతంలో
శ్రీముఖుడి యొక్క నాణ్యాలు దొరికాయని చెప్పేసి మనం ఆల్రెడీ నాణ్యాలు అధ్యయనం చేసినప్పుడు మనం చెప్పడం జరిగిందండి. ఓకే అండి, నాణ్యాలు ముద్రించబడ్డాయి. ఓకే అండి, అయితే ఇటీవల కోటిలింగాల్లో లభ్యమైనటువంటి ఈ నాణ్యాల మీద ఏంటండి ఏమని పేరుందని చెప్పాను అంతకుముందు, చిముక. ఏంటండి, చిముక అని పేర్కొనబడిందండి. కోటిలింగాల్లో లభ్యమైన శ్రీముఖుడి నాణ్యాల మీద ఏమని రాయబడి ఉందండి, ఏమని పేర్కొంది? శ్రీముఖుని చిముక, చిముక అని పేర్కొందండి. కోటిలింగాల్లో లభ్యమైన నాణాల మీద, శ్రీముఖుడి నాణాల మీద శ్రీముఖుడు ఏమని పేర్కొనబడ్డాడంటే అండి, చిముక అని పేర్కొనబడ్డాడండి. సో అంత మాత్రమే కొండాపూర్ కోటిలింగాల్లో కూడా మనం దీంతో పాటు కొండాపూర్లో కూడా, కొండాపూర్ మెదక్ జిల్లా అండి, కొండాపూర్ ప్రాంతంలో కూడా కొన్ని నాణాలు, ఎక్కడండి? మెదక్ కొండాపూర్ ప్రాంతంలో కూడా శ్రీముఖుడికి సంబంధించిన నాణాలు కొన్ని బయలుపడడం జరిగిందండి. ఓకే అండి, బయలుపడడం జరిగింది కొండాపూర్ అండి. ఓకే అండి, శ్రీముఖుడి నాణాలు ఎక్కువగా బయలుపడిన ప్రాంతం కరీంనగర్ జిల్లా కోటిలింగాల, మెదక్ జిల్లా కొండాపూర్ అండి. అయితే కరీంనగర్ జిల్లా కోటిలింగాల్లో బయలుపడిన నాణాల మీద శ్రీముఖుడి గురించి, శ్రీముఖుడి పేరుని ఏమని పేర్కొన్నాయంటే చిముక అని పేర్కొన్నాయండి. ఏమనండి? చిముక అని పేర్కొన్నాయండి. ఓకేనా? అయితే ఇతని యొక్క నాణాల మీద ఎక్కువగా ఏమని ఉంటాయంటే రణగోభద్ర, ఏంటండి రణగోభద్ర మరియు రణగోస్వామి అని పేర్లు ఎక్కువగా కనిపిస్తాయండి. గోస్వామి. ఓకేండి, శ్రీముఖుడి నాణాల మీద ఎక్కువగా కనిపించే పేర్లు ఏంటండి? రణగోభద్ర మరియు రణగోస్వామి అని ఎక్కువగా కనిపిస్తాయండి. ఓకే అండి, అయితే ఇక్కడ ఏం చెప్పామండి, కోటిలింగాల్లో లభించినటువంటి నాణాల మీద శ్రీముఖుడు చిముక అని పేర్కొంటే జనరల్గా సాధారణంగా ఎక్కువగా శ్రీముఖుడు నాణాల మీద కనిపించేవి రణగోభద్ర మరియు రణగోస్వామి అని చెప్పుకున్నామండి. అయితే ఇంతకుముందు నానాఘాట్ శాసనంలో కూడా శ్రీముఖుడికి ఒక పేరు ఉందని చెప్పానండి. ఏమండి? ఏంటండి? దేవి నాగానిక వేసినటువంటి ఈ నానాఘాట్ శాసనంలో శ్రీముఖుడు ఏమని పేర్కొనబడ్డాడండి? సిరి చుముక సాత అని పేర్కొనబడ్డాడండి. ఓకేండి, సిరి చుముక సాత అని పేర్కొనబడ్డాడు. ఒకసారి చూడండి జాగ్రత్తగా. యాక్చువల్గా శ్రీముఖుడు రాటికులు అని తెగను ఓడించి ఈ రాటికులతో ఎక్కువగా వివాహ సంబంధాలను ఏర్పరచుకోవడం ద్వారా తన రాజ్యాన్ని విస్తరించుకునే ప్రయత్నం చేశాడు. ఏ విధంగా అంటే రాటికుల చక్రవర్తి అయినటువంటి మహారాజా తృణకైరో కుమార్తె అయిన దేవి నాగానికను తన కుమారుడైన మొదటి శాతకర్ణి ఇచ్చి వివాహం చేయడం ద్వారా తన రాజ్యాన్ని విస్తరించుకునే ప్రయత్నం చేశాడు. అయితే శ్రీముఖుడి యొక్క కోడలు ఎవరండి? దేవి నాగానిక. శ్రీముడి యొక్క కుమారుడు ఎవరండి? శాతకర్ణి. అయితే శ్రీముఖుడి యొక్క కోడలైనటువంటి దేవి నాగానిక వేసినటువంటి శాసనం ఏంటండి? నానాఘాట్ శాసనం. ఈ నానాఘాట్ శాసనం ఏ భాషలో వేయబడిందండి? ప్రాకృత భాషలో వేయబడింది. ఈ నానాఘాట్ శాసనంలో శ్రీముఖుడు ఏమని పేర్కొనబడ్డాడండి? చిరుచిముక సాత. ఏంటండి? చిరుచిముక సాత అని పేర్కొనబడ్డాడండి. ఓకే అండి, అదేవిధంగా శ్రీముఖుడి యొక్క నాణాలు ఎక్కువగా ఎక్కడ లభ్యమయ్యండి? కోటిలింగాల మరియు కొండాపూర్, కరీంనగర్ జిల్లా కోటిలింగాల మరియు మెదక్ జిల్లా కొండాపూర్లో శ్రీముఖుడి యొక్క నాణాలు ఎక్కువగా లభ్యమవడం జరిగింది. అయితే కోటిలింగాల్లో లభ్యమైన శ్రీముఖుడి నాణాల్లో చిముక అని చెప్పేసి శ్రీముఖుడు పేర్కొనబడ్డాడండి. సాధారణంగా శ్రీముఖుడి నాణాల్లో వీటితో పాటు ఎక్కువగా కనిపించే పదజాలం ఏంటంటే రణగోభద్ర మరియు రణగోస్వామి అని చెప్పేసి ఎక్కువగా శ్రీముఖుడి నాణాల్లో కనిపించడం జరిగిందండి. ఓకే అండి, అయితే ఇక్కడ ఒకసారి ఓకే అండి, ఇది శ్రీముఖుడికి సంబంధించినటువంటి కొన్ని విషయాలండి. అయితే అశోకుడి యొక్క ఏంటండి 13వ శిలాశాసనాన్ని మనం గమనించినట్లయితే అశోకుడు తన 13వ శిలాశాసనంలో ఆంధ్రులను తమ సామంతులుగా పేర్కొనడం జరిగిందండి. ఏంటండి? సామంతుల్లో ఒక సామంత జాతుల్లో ఒకరుగా పేర్కొన్నాడండి. ఎవరండి? అశోకుడు అండి. ఏం చేశాడండి? అశోకుడు తన 13వ శిలాశాసనంలో ఆంధ్రులను తన సామంత జాతులలో ఒకరుగా పేర్కొనడం జరిగిందండి. ఎక్కడండి? అశోకుడు తన 13వ శిలాశాసనంలో ఆంధ్రులను తన సామంత జాతుల్లో ఒకరుగా పేర్కొనడం జరిగింది. అయితే అప్పటికే ఆంధ్రాన్ని పరిపాలించే రాజు ఎవరు అంటే, ఆంధ్ర పాలకుడు ఎవరంటే శ్రీముఖుడు అండి. ఎవరండి? శ్రీముఖుడు. ఆ సామంతుడే ఎవరండి? ఆ సామంతుడే శ్రీముఖుడు అండి. శ్రీముఖుడు. ఓకే అండి,
శ్రీముఖుడు. ఓకే అండి. సో అశోకుడు తన 13వ శిలాశాస్త్రంలో ఏమైనా పేర్కొన్నాడండి? ఆంధ్రులను తమ సామంత జాతుల్లో ఒకరుగా పేర్కొన్నాడు. ఓకే అండి, పేర్కొన్నాడు. సో అశోకుడు పరిపాలనా కాలంలో అశోకుడు అక్కడ పరిపాలిస్తున్న కాలంలో ఇప్పుడు ఇక్కడ ఆంధ్రదేశాన్ని పరిపాలిస్తున్న వ్యక్తి ఎవరండి? శ్రీముఖుడు. అంటే అశోకుడు సమకాలికుడిగా శ్రీముఖుడిని పేర్కోవడం జరుగుతుంది. అంటే అక్కడ అశోకుడికి ఎక్కడైతే అశోకుడు ఆ సామ్రాజ్యాన్ని పరిపాలించినప్పుడు ఈ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు ఎవరండి? శ్రీముఖుడే అండి. ఓకే అండి, ఇది ఒక ప్రాముఖ్యమైన అంశం. దీంతో పాటు మనం నేర్చుకోవచ్చంటే మనం ఏం చెప్పుకోవచ్చంటే అశోకుడికి సమకాలికుడిగా ఎవరిని చెప్పుకోవచ్చండి? అశోకుడు సమకాలీన శాతవాహన చక్రవర్తి. అశోకుడుకు సమకాలీన శాతవాహన చక్రవర్తి ఎవరండి? శాతవాహన చక్రవర్తిగా మనం ఎవరిని పేర్కొనవచ్చండి? శ్రీముఖుడు అండి. ఎవరండి? శ్రీముఖుడు. అశోకుడి సమకాలీన శాతవాహన చక్రవర్తి పేర్కొనవచ్చండి, శ్రీముఖుడిని పేర్కొనవచ్చు. అయితే అశోకుడు ఈ శ్రీముఖుడికి రాయా అని బిరుదు ఇచ్చినట్లు DC సర్కార్ అభిప్రాయపడతారండి. ఏంటండి? అశోకుడు శ్రీముఖునికి ఇచ్చిన బిరుదు ఏంటండి? బిరుదు ఏంటండి? బిరుదు రాయా అండి. ఏంటండి? రాయా అని ఎవరు చెప్పారండి? DC సర్కార్. ఏంటండి? DC సర్కార్ అంటే ఏంటి? DC సర్కార్ అభిప్రాయంలో అశోకుడు శ్రీముఖుడికి రాయా అని బిరుదిచ్చాడండి. ఓకే అండి, రాయా అని బిరుదిచ్చాడండి. ఓకే అండి, శ్రీముఖుడికి రాయా అని బిరుదు ఇవ్వడం జరిగింది. ఏంటండి? అశోకుడు శ్రీముఖునికి రాయ అనే బిరుదు ఇచ్చినట్లు పేర్కొన్న ప్రముఖ చరిత్రకారుడు ఎవరండి? DC సర్కార్ అండి. ఓకే అండి. అయితే ముందుగానే చెప్పాం, శ్రీముఖుడు మొదట్లో జైన మతాన్ని స్వీకరించి తర్వాత ఏ మతాన్ని అనుసరించండి? శ్రీముఖుడు మొదట్లో జైన మతాన్ని స్వీకరించి తర్వాత వైదిక మతాన్ని అనుసరించినట్లు చరిత్రకారులు చెప్తారండి. శ్రీముఖుడు ఎవరండి? శ్రీముఖుడు మొదట ఏ మతస్థుడండి? మొదట జైన మతాన్ని స్వీకరించాడండి. జైన మతాన్ని స్వీకరించి తర్వాత వైదిక మతాన్ని అనుసరించాడు. అంటే శాతవాహన రాజ్య స్థాపకుడైనటువంటి శ్రీముఖుడు మొదట జైన మతస్థుడు, తర్వాత క్రమంలో వైదిక మతస్థుడిగా మారాడు అని చెప్పేసి అంటామండి. అయితే శ్రీముఖుడు ఈ జైన మతాన్ని అవలంబిస్తున్నప్పుడు శ్రీముఖుని యొక్క గురువు ఎవరంటే కాలకాచూరి అండి. ఓకే అండి, కాలకాచూరి శ్రీముఖుని యొక్క జైన మత గురువు అండి. జైన మత గురువు ఎవరండి? జైన మత గురువు కాలకాచూరి అండి. సో ఈయన గురించి కొన్ని చోట్ల ఏమంటుంటే త్రికాల యోగి అని ఉంటుందండి. విమలాదిత్య త్రికాల యోగి అని ఉంటుంది కొన్నిసార్లు. ఓకేండి, విమలాదిత్య ఎవరండి? విమలాదిత్య త్రికాల యోగి అంటారు కొన్నిసార్లు. త్రికాల యోగి. ఓకేండి, ఈయన ఏమంటారంటే విమలాదిత్య లేదంటే త్రికాల యోగి అని చెప్తామండి. ఓకేండి, శ్రీముఖుడు మొదట జైన మతాన్ని అవలంబించి తర్వాత కాలంలో వైదిక మతాన్ని అనుసరించడం జరిగింది. అయితే శ్రీముఖుడు జైన మతాన్ని అనుసరించినప్పుడు జైన మత గురువు ఎవరండి? కాలకాచూరి అండి. అయితే వైదిక మతానికి వచ్చిన తర్వాత ఈయన యొక్క గురువు జనరల్గా విమలాదిత్య లేదంటే త్రికాల యోగి అని చెప్పేసి అంటామండి. అయితే కొన్ని చోట్ల ఏముందంటే ఈ కాలకాచూరిని విమలాదిత్య త్రికాల యోగి అని కొన్నిసార్లు సంబోధించడం జరిగిందండి. ఏదైనప్పటికీ కూడా జైన మత గురువు ఎవరు అని చెప్పేసి అంటే కాలకాచూరి అంటామండి. ఓకే అండి. కాలకాచూరి తర్వాత విమలాదిత్య గురువు అయ్యాడని, తర్వాత త్రికాల యోగి గురువు అని అంటారు, కొంతమంది ఈ ముగ్గురు వాటారని అంటారు. ఏదైనప్పటికీ కూడా మీరు జైన మత గురువు ఎవరండి? కాలకాచూరని గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. ఇది శ్రీముఖుడి గురించి సంబంధించినటువంటి జైన మతానికి సంబంధించిన విషయాలండి. ఓకే అండి. సో శ్రీముఖుని యొక్క నాణాలు ఎక్కువగా ఎక్కడ లభించి చెప్పారండి? కరీంనగర్ జిల్లా కోటిలింగాల మరియు మెదక్ జిల్లాలోని కొండాపూర్ ప్రాంతంలో ఎక్కువగా శ్రీముఖుని యొక్క నాణాలు ఎక్కువగా లభ్యమయ్యాయని చెప్పేసి చెప్పుకున్నామండి. ఓకే అండి. సో దీన్ని బట్టి శ్రీముఖుడు అశోకుడు అని చెప్పచ్చు. ఇందాక అశోకుడు సామంతుడిగా ఉన్నాడని చెప్తే
ఇందాక అశోకుడి సామంతుడిగా ఉన్నాడు, సమకాలీన రాజు ఎవరని చెప్పామండి, శ్రీముఖుడు అని చెప్పడం మన ఇక్కడ పేర్కొనడం జరిగిందండి. ఓకే అండి. అయితే ఎక్కువగా ఈ నాణాలు కరీంనగర్లో దొరికింది. ఏం చెప్పండి, శ్రీముఖుడి నాణాలు ఎక్కడ దొరికండి, కరీంనగర్లోని కోటిలింగాల్లో దొరికాయని చెప్పాను. గుర్తుంది, కోటిలింగాల ప్రాంతంలో దొరికాయని చెప్పాను. ఈ కోటిలింగాల అనే ప్రాంతంలో శ్రీముఖుడు సంబంధించినటువంటి 7 రాగి నాణాలు, ఏంటండి 7 రాగి నాణాలు, 7 రాగి నాణెములు మరియు ఒక పోటీ నాణం దొరికిందండి. ఇందాక చెప్పడం మర్చిపోయాను, చూడండి. కోటిలింగాల్లో, కరీంనగర్ జిల్లా కోటిలింగాల్లో శ్రీముఖుని యొక్క నాణాలు లభ్యమైతే ఆ కోటిలింగాల నాణాల్లో శ్రీముఖుడు చిముక అని పేర్కొన్నాడండి, చిముక అని పేర్కొనబడ్డాడు. సో అయితే ఈ కోటిలింగాల్లో శ్రీముఖుడు సంబంధించిన 7 రాగి నాణాలు మరియు ఒక 14 నాణం కూడా లభించడం జరిగిందండి. ఓకే అండి. అయితే ఈ శ్రీముఖుడు ఏ విధంగా మరణించాడు అని చెప్పేసి అంటే జైనమత గ్రంథాల ప్రకారం ఏం చెప్తారంటే, జైనమత గ్రంథాలు ఏం చెప్తాయంటే శ్రీముఖుడి యొక్క క్రూర పరిపాలన వలన ఒక ప్రజా తిరుగుబాటులో శ్రీముఖుడు మరణించాడు అని చెప్పేసి జైనమత గ్రంథాలు పేర్కొంటాయండి. ఏంటండి, కొన్ని జైనమత గ్రంథాలు ఏమని పేర్కొంటాయండి, శ్రీముఖుడు ఏ విధంగా మరణించండి, ఒక ప్రజా తిరుగుబాటు వలన, ప్రజా తిరుగుబాటు. ఎందుకు ప్రజలు తిరుగుబాటు చేశారండి, శ్రీముఖుని యొక్క ఘోరమైన పరిపాలన వలన, అంటే క్రూరమైన పరిపాలన వలన ఈయన మరణించాడని చెప్పేసి మనం కొన్ని జైన మత గ్రంథాలు పేర్కొంటాయండి. అయితే ఈ శ్రీముఖుని మరణానంతరం ఇతర కుమారుడైనటువంటి మొదటి శాతకర్ణి మైనర్ అవుతాడండి. ఏంటండి, ఈయన మరణాంతరం 1వ శాతకర్ణి ఏమవుతాడండి, 1వ శాతకర్ణి మైనర్ కావటం వల్ల, ఏంటండి శ్రీముఖుని మరణానంతరం అతని కుమారుడైనటువంటి మొదటి శాతకర్ణి మైనర్ కావటం వల్ల అతని సోదరుడైనటువంటి కన్హా లేదా కృష్ణుడు అనే చక్రవర్తి శాతవాహన రాజ్యాన్ని పరిపాలించడం జరుగుతుందండి. ఒక ప్రజా తిరుగుబాటులో శ్రీముఖుడు ఎప్పుడైతే మరణించడం జరుగుతుందో తన క్రూరపాలన వల్ల, ఆ శ్రీముఖుడు మరణించే సమయానికి తన కుమారుడైనటువంటి మొదటి శాతకర్ణి మైనర్ కావటం వల్ల ఆ మొదటి శాతకర్ణిని పక్కన పెట్టి తన సహోదరుడైనటువంటి, అంటే శ్రీముఖుడు సహోదరుడైనటువంటి కన్హా లేదా కృష్ణుడు శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించడం జరుగుతుందండి. ఓకే అండి. నెక్స్ట్ మనకి శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించిన వ్యక్తి ఎవరండి, కన్హా. ఎవరండి, కన్హుడు లేదా కన్హా అంటామండి, ఎందుకంటే కృష్ణుడు అంటామండి. శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి 2వ వ్యక్తి ఎవరండి, 2వ రాజు కన్హా లేదా కృష్ణుడు అండి, కన్హా లేదా కృష్ణుడు. ఓకే అండి. ఈయన ఎవరండి, శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి 2వ రాజు. ఈయన ఏమవుతాడండి, శ్రీముఖుని సోదరుడు అండి. ఎవరండి ఈయన, శ్రీముఖుని సోదరుడు. ఓకే అండి, సోదరుడు. ఈయన ఎంతకాలం తన రాజ్యాన్ని పరిపాలించాడంటే సుమారు 10 సంవత్సరాలు, ఏంటి 10 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించడం జరుగుతుందండి. ఆ శ్రీముఖుడు ఎంతకాలం పరిపాలించాడండి, 23 సంవత్సరాలు శ్రీముఖుడు పరిపాలించడం జరిగిందండి. ఓకే అండి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటి అని చెప్పేసి అంటే, ఇతని పరిపాలనా కాలంలోనే, ఎవరండి కన్హా పరిపాలనా కాలంలోనే శాతవాహనులు మహారాష్ట్రలోని చొచ్చుకుపోయారండి. ఓకే అండి. ఇతని పాలనా కాలంలోనే శాతవాహన సామ్రాజ్యం మహారాష్ట్ర ప్రాంతం వరకు విస్తరించిందండి. మహారాష్ట్ర ప్రాంతంలోకి చొచ్చుకుపోయారు. ఎవరండి, శాతవాహన సామ్రాజ్యం మహారాష్ట్ర ప్రాంతంలోకి చొచ్చుకుపోవడం లేదంటే మహారాష్ట్ర ప్రాంతాన్ని ఆక్రమించడం ఏ శాతవాహన చక్రవర్తి కాలంలో జరిగిందండి అంటే కన్హుడు కాలంలో జరిగిందండి. ఓకే అండి. అయితే ఇక్కడ విషయం, ప్రాముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి. ఓకే అండి. ఇతడు నాసిక్ వరకు తన రాజ్యాన్ని విస్తరించాడండి. ఎక్కడండి, మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతం వరకు తన రాజ్యాన్ని విస్తరించి ఈ మహారాష్ట్రలోని బౌద్ధ భిక్షులకు ఏంటండి 2 విహారాలు నిర్మించాడండి. ఆ విహారాలే కన్హేరి, అంటే విహారాలు అంటే గుహాలయాలండి, కన్హేరి మరియు నాసిక్ అండి. ఓకే అండి. నాసిక్ ఏం చెప్పండి. సో శాతవాహనుల యొక్క 2వ రాజు ఎవరండి, కన్హుడు లేదా
కృష్ణుడు. ఈయన శ్రీముఖుని యొక్క సహోదరుడు. సుమారు 10 సంవత్సరాల పాటు శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది. అయితే ఇతని పాలనా కాలంలోనే శాతవాహన శాతవాహనులు మహారాష్ట్రలోకి చొచ్చుకుపోయారు. మహారాష్ట్రలోని సుమారు నాసిక్ ప్రాంతం వరకు చొచ్చుకుపోయి మహారాష్ట్రలో నాసిక్ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది బౌద్ధ భిక్షులకు 2 విహారాలను దానంగా ఇవ్వడం జరిగింది. అంటే 2 గుహాలయాలను దానంగా నిర్మించి ఇవ్వడం జరిగింది. ఆ గుహాలయాల్లో మొదటి గుహాలయం కన్హేరి, రెండవది నాసిక్ అండి. నాసిక్ గుహాలయాన్ని నిర్మించిన చక్రవర్తి, శాతవాహన చక్రవర్తి ఎవరండి? కన్హుడు. నాసిక్, అదేవిధంగా కన్హేరి గుహాలయాన్ని నిర్మించిన చక్రవర్తి ఎవరండి? కన్హుడుగా మనం పేర్కోవడం జరుగుతుందండి. ఓకేండి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలండి, ప్రాముఖ్యమైన విషయాన్ని. ఇక్కడ ఈ నాసిక్లోని బౌద్ధ భిక్షుల కోసం ఈయన ధర్మ మహామాత్య, ఎవరండి? ధర్మ మహామాత్య అనే అధికారులు నియమించాడండి. ఓకేండి. ఏంటి ఈ ఎవరండి? ధర్మ మహామాత్యులు అంటే ఎవరండి? ఈ అధికారులు ఏం చేస్తారండి అంటే బౌద్ధ సన్యాసుల యొక్క సంక్షేమం కోసం పాటుపడతారండి అధికారులు. ఓకేండి. నాసిక్లో బౌద్ధ సన్యాసుల యొక్క సంక్షేమం కోసం ధర్మ మహామాత్య అనే అధికారులను నియమించినటువంటి శాతవాహన చక్రవర్తి ఎవరండి? మనకి కన్హుడు అండి. ధర్మ మహామాత్య అనే అధికారులు దేనికోసం పనిచేస్తారండి? బౌద్ధుల యొక్క సంక్షేమం కోసం పనిచేయడం జరుగుతుందండి. ఓకేనండి. అంత మాత్రమే కాదు, ఇతని కాలంలోనే భాగవత మతం ఆంధ్రాలోకి, అంటే ముఖ్యంగా ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశంలోకి ఆంధ్ర మహాభారతం అనేది ప్రవేశించడం జరిగిందండి. ఓకేండి. భాగవత మతం సో కన్హుడు కాలంలోనే, లేదంటే కృష్ణుడి కాలంలోనే ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశంలోకి భాగవత మతం ప్రవేశించడం జరిగింది. ఓకేండి. ఏ శాతవాహన చక్రవర్తి కాలంలో భాగవత మతం ఉత్తరాపదం నుంచి దక్షిణ పదానికి, అంటే ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించడం జరిగిందంటే ఏం చెప్తామండి? కన్హుడి యొక్క కాలంలోనే. అంటే కన్హుని యొక్క కాలం అంటే ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశంలోకి ఏ మతం ప్రవేశించండి? భాగవత మతం. ఈ భాగవత మతం కన్హుడు కాలంలోనే ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించడం జరిగిందండి. అయితే ఒక విషయం గుర్తుపడాలి. మొదట ఉత్తర భారతదేశంలో ఎవరి కాలంలో వెలుగులోకి వచ్చిందండి భాగవత మతం? పుష్యమిత్ర శృంగుని కాలంలో వెలుగులోకి వచ్చిందండి. ఒకటి మగధ పాలకుడు అయినటువంటి పుష్యమిత్రుని కాలంలో ఈ భాగవత మతం ఉత్తర భారతదేశంలో వెలుగులోకి వచ్చిందండి. ఓకే అండి, వెలుగులోకి వచ్చింది. సో ఎవరి కాలం భాగవత మత స్థాపకుడు ఎవరండి? శ్రీకృష్ణుడు అని చెప్తామండి. ఈ భాగవత మత స్థాపకుడు ఎవరండి? శ్రీకృష్ణుడు, లేదంటే వాసుదేవుడు అని చెప్తామండి. ఓకే అండి. ఏంటండి ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశంలోకి భాగవత మతం కన్హుడు కాలంలోనే ప్రవేశించడం జరిగింది. అయితే ఉత్తర భారతదేశంలో ఈ భాగవత మతం ప్రారంభించిన వ్యక్తి ఎవరంటే శ్రీకృష్ణుడు లేదా వాసుదేవుడు. ఈ భాగవత మహాన్ని ప్రోత్సహించిన రాజు ఎవరంటే మగధ పాలకుడైనటువంటి పుష్యమిత్ర శృంగుడు దీన్ని ఎంతగానో ఉత్తర భారతదేశంలో ప్రోత్సహించడం జరిగింది అండి. ఓకే అండి, ఇది కన్హుడుకు సంబంధించిన కొన్ని విషయాలండి. ఓకే అండి. అయితే ఇతని కాలంలో ఏం జరిగిందని ముఖ్యంగా వైదిక బ్రాహ్మణ మతాన్ని అవలంబించిన ఎక్కువగా ఈ శాతవాహన కాలంలో వైదిక మతానికి సంబంధించింది బ్రాహ్మణం, అంటే వైదిక మతాన్ని ఒకటండి. వైదిక మతాన్ని బ్రాహ్మణ మతాన్ని అవలంబించినప్పటికీ దీంతో పాటు ఏంటంటే మనకు ఇంకా బౌద్ధ మతాన్ని కూడా ఆదరించినట్లు ఇతని కాలానికి చెందిన ఒకే ఒక నాసిక్ శాసనం తెలుస్తుందండి. ఓకే అండి, కన్హుడు కాలానికి తెలిసినటువంటి నాసిక్ శాసనం ప్రకారం ఏం తెలియజేస్తుందంటే కన్హుడు వైదిక లేదా బ్రాహ్మణ మతంతో పాటు బౌద్ధ మతాన్ని కూడా ఆచరించినట్లు ఒకే ఒక శాసనమైనటువంటి నాసిక్ శాసనం ద్వారా తెలుస్తుందండి. ఇతని కాలానికి చెందిన నాసిక్ శాసనం ద్వారా శాతవాహనులు వైదిక లేదంటే బ్రాహ్మణ మతంతో పాటు వైదిక మతంలో బ్రాహ్మణ వర్గం ఎక్కువగా డామినేట్ ఉండేవారండి. వాటితో పాటు బౌద్ధాన్ని కూడా ఆచరించినట్లు ఎక్కువగా మనకి ఆధారాలు లభ్యమించడం జరుగుతుందండి. అంటే వైదిక బ్రాహ్మణ మతాన్ని అవలంబించిన బౌద్ధాన్ని కూడా ఆదరించినట్లు ఇతని కాలానికి చెందినటువంటి ఒకే ఒక నాసిక్ శాసనం వల్ల తెలుస్తుందండి. ఓకే అండి, అంటే ఓకే అండి, ఇది ప్రాముఖ్యమైన విషయాలు. అంటే భారతదేశంలో భాగవత మతం ఉన్నట్లు తెలియజేసినటువంటి చరిత్రకారుడు ఎవరండి?
చరిత్రకారుడు ఎవరంటే హేలియోడోరస్ అండి. ఓకేండి, హేలియోడోరస్ అండి. హేలియోడోరస్ యొక్క బేస్ నగర శాసనం ద్వారా భారతదేశంలో భాగవత మతం ఉన్నట్లు మనకి తెలియడం జరుగుతుందండి. ఓకే అండి, భారతదేశంలో భాగవత మతం ఉన్నట్లు తెలియజేస్తున్న వ్యక్తి ఎవరండి? హేలియోడోరస్. హేలియోడోరస్ యొక్క బేస్ నగర శాసనం అండి. ఏంటండి, ఎవరండి? హేలియోడోరస్ అండి. డోరస్ భారతదేశ చరిత్రలో ఈయన గురించి ఎక్కువగా డిస్కస్ చేస్తామండి. ఈయన శాసనం ఏంటండి? బేస్ నగర శాసనం. ఓకేండి, బేస్ నగర శాసనం ద్వారా భారతదేశంలో బౌద్ధ మతం ఉన్నట్టు మనకు తెలుస్తుందండి. ఓకే అండి, అయితే ఇక్కడ ఈయన నాసిక్ శాసనంలో లేదంటే కన్నిహేరి శాసనంలో, ఓకేనా, ఈయన కాలంలో వేయబడినటువంటి కన్నిహేరి శాసనాన్ని మనం గమనించినట్లయితే, ఈ కన్నిహేరి శాసనంలో మహామాత్ర అనే పదం కనిపిస్తుందండి. ఎక్కడండి? కన్నిహేరి శాసనంలో ఏమేమి కనిపిస్తుందండి? మహామాత్ర. కన్నిహేరి శాస్త్రంలో మహామాత్ర అనే పదం కనిపించడం వల్ల శాతవాహనులు మౌర్యుల పాలనా విధానంను అనుసరించినట్లు మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు అండి. ఓకే అండి, ఏంటండి, కన్నిహేరి శాసనంలో మహామాత్ర అనే పదం వాడడం వల్ల శాతవాహనులు మౌర్యుల యొక్క పరిపాలనా విధానాన్ని అవలంబించినట్టు తెలుసుకోవచ్చు. అంత మాత్రమే కాదు, ఈ శాతవాహనులు సుమారు రమారమి అక్కడ మౌర్యులకి సమకాలికులుగా చెప్పవచ్చు. అంటే వీళ్ళిద్దరూ కూడా ఒక సమీప కాలంలో పరిపాలించారని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే అండి, ఏమని చెప్పుకోవచ్చు అండి? కన్నిహేరి శాసనంలో వేయబడిన మహామాత్ర అనే పదం వాడటం వల్ల వీళ్ళు మౌర్యుల యొక్క పరిపాలనా విధానాన్ని అవలంబించారు అని చెప్పొచ్చు. అంతేకాదు కానీ వీళ్ళు బహుశా సమీప కాలంలోనే పరిపాలన కొనసాగించవచ్చు అని చెప్పేసి కూడా చరిత్రకారులు అభిప్రాయపడతారండి. ఏంటండి, సమీప కాలంలోనే పరిపాలన చేసి ఉండవచ్చు అని చెప్తారండి. ఏం చెప్పుకున్నామండి? కన్నిహేరి శాసనంలో మహామాత్ర అనే పదం వాడటం వల్ల శాతవాహనులు మౌర్యుల యొక్క పాలనా విధానం అనుసరించినట్లు తెలియడమే కాక రెండు రాజవంశాలు కూడా సమీప కాలంలో పరిపాలించినట్లు కూడా మనకి తెలుస్తుందండి. ఓకే అండి, అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గమనించాలండి. ఒక ప్రాముఖ్యమైన విషయం, శ్రీముఖుడి కాలంలో మనం శాసనాల గురించి ఏం మాట్లాడుకోలేదండి. ఎక్కడ శాసనం గురించి కన్నిహేరి శాసనం లేదా నాసిక్ శాసనం లేదా కన్నిహేరి గృహశాసనం, విహారాలు దానం చేసి అని చెప్పాం కదండి. అక్కడ శాసనాలు ఏంటి అంటే, శాతవాహనుల కాలంలో మొట్టమొదటిసారిగా తొలి శాసనాన్ని వేసినటువంటి చక్రవర్తి ఎవరంటే కన్హుడు అండి. ఎవరండి? కన్హుడు. శాతవాహనుల మొదటి శాసనం ఎవరి కాలంలో వేయబడిందండి? శాతవాహనుల యొక్క మొదటి శాసనం, వాహనులు యొక్క మొదటి శాసనం శాతవాహనుల యొక్క మొదటి శాసనం ఎవరి కాలంలో వేయబడిందండి? కన్హా కాలంలో వేయబడిందండి. చాలా ఇంపార్టెంట్. శాతవాహనుల యొక్క మొదటి శాసనం ఎవరి కాలంలో వేయబడిందండి? కన్హా కాలంలో వేయబడింది. ఓకే అండి, అయితే ఇతర నాణాలు ఎక్కువగా ఎక్కడ లభ్యమయ్యాయి అంటే నేవాస ప్రాంతం అండి. ఇది ఎక్కడండి? మహారాష్ట్రలోని నేవాస ప్రాంతంలో కన్హుడి యొక్క నాణాలు ఎక్కువగా లభ్యమవడం జరిగిందండి. ఓకే అండి, కన్హుడి యొక్క నాణాలు ఎక్కడ లభ్యమండి? నేవాస ప్రాంతం అండి. అయితే నాసిక్ శాసనం ప్రకారం కన్హుడు మహామాత్రుడిని, ఓకే అండి, ఎక్కడండి శాతవాహనుల యొక్క మొదటి శాసనం కన్హా వేశాడు. ఈయన యొక్క నాణ్యాలు ఎక్కడ దొరికాయండి? ఎక్కువగా నాణ్యాలు ఎక్కడ దొరికాయండి? నాణ్యములు మహారాష్ట్రలోని నేవాస ప్రాంతంలో దొరికాయండి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలండి. కన్హుని యొక్క మహామాత్రుడు నాసిక్లోని బౌద్ధులకు సంబంధించిన కొన్ని గుహాలయాలను తవ్వించాడండి. ఓకే అండి, కన్హుని మహామాత్రుడు ఏంటి? ఏ శాసనం ప్రకారం అండి? నాసిక్ శాసనం ప్రకారం కన్హుని యొక్క మహామాత్యుడు అంటే ఏంటండి? బౌద్ధుల సంక్షేమం కోసం నియమించబడినటువంటి ధర్మ మహామాత్యులు అని చెప్పుకున్నాం కదండి. ఆ ధర్మ మహామాత్యుల్లో ఒక మహామాత్యుడు ఏం చేస్తారంటే
మహారాష్ట్రలోని సుమారు ఏంటంటే నాసిక్ ప్రాంతంలోని శ్రమణులకై అంటే శ్రమణులు అంటే బౌద్ధంలో ఒక తగండి శ్రమణులు ఓకేండి మహారాష్ట్రలోని శ్రమణులకై ఏం తవ్వించారండి ఒక బౌద్ధ గుహాలయాన్ని తవ్వించారండి శ్రమణులకై ఒక బౌద్ధ గుహాలయాన్ని తవ్వించాడు బౌద్ధ గుహాలయంని తవ్వించడం జరిగిందండి బౌద్ధ గుహాలయాన్ని తవ్వించడం జరిగిందండి ఓకేండి నాసిక్ శాసనం ఏమేమి పేర్కొంటుందంటే నాసిక్ శాసనం ఏమని పేర్కొంటుందంటే కన్హుడి యొక్క మహామాతృడు నాసిక్లో ఉన్నటువంటి శ్రమణులు అనే ఒక బౌద్ధ భిక్షువులకు ఒక బౌద్ధ గుహాలయం నిర్మించినట్లు మనకి నాసిక్ శాసనం పేర్కొంటుందండి ఈ నాణ్యాలు ఎక్కడ ఎక్కువ లభ్యమయ్యాయండి నెవాస ప్రాంతంలో శాతవాహనుల యొక్క మొదటి శాసనం వేసినటువంటి వ్యక్తి ఎవరండి కన్హుడు ఓకే అండి ఇది శ్రీముఖుడు మరియు కన్హునికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలండి అయితే ఈ కన్హుడు పరిపాలన అనంతరం శాతవాహన సామ్రాజ్యాన్ని మొదటి శాతకర్ణి తన చేతిలోకి తీసుకోవడం జరిగిందండి ఓకే అండి సో మొదటి శాతకర్ణి యొక్క రాజకీయ విధానం ఏ విధంగా ఉంది అని చెప్పేసి మనం ఈ వీడియోలో ఈ కంటిన్యూషన్లో మనం చూద్దామండి ఓకేనండి అదండి